ఫస్ట్ కేసు ఎక్సర్విస్ 1940 పక్క వచ్చింది 1980 చెప్పండి ఏం జరిగింది నానా నాకు 5 ఈ భూమి 5 పెళ్లి చేయడానికి ఈ భూమి ప్రభుత్వం పెళ్లి కూడా చేయలేని పరిస్థితులు. అప్పుడు ఎంత ఇచ్చారు భూమి? 5 ఎకరాలు 5 ఎకరాలు 30 సెంట్లు ఇచ్చారు. ఏ సంవత్సరం ఇచ్చారు? 47 ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరు కొట్టలేదండి. ప్రభుత్వం పిల్లలు పెళ్లి కూడా చేసుకునే విధానం లేకపోయింది. వాళ్ళు వెళ్ళే కన్నా నేను కూలీలో ఉన్నాను. ఇల్లు కట్టుకున్నా ఉన్నా ఉద్దేశం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. 47 అంటే ఇప్పుడు 2026 సార్. 53, 26, 79 సంవత్సరాలు. నాకు 73 సంవత్సరాలు సార్. నాకు 73 సంవత్సరాలు సార్. పుట్టకముందు సమస్య. మీ పేరు? అంబటి జేమ్స్. మీదే సమస్యలు? అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేదండి. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. పిల్లలు చదువులు కాకపోతే తెలియదండి. బ్యాంక్ పైన వెళ్తే లోన్లు కూడా ఇవ్వలేదండి. రిజిస్ట్రేషన్ లేదండి. పిల్లలు చదువులు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు చదువు కోసం బ్యాంక్ నుంచి కూడా లోన్లు ఇవ్వలేదండి. వల్ల నా పేరు మేరం మెండే సంతోషపురం అంటారు. మేము ఇల్లు రూమ్ కొన్నామంటే కొంటే మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. పాస్పోర్ట్ కూడా ఇస్తే మాకు పార్టీ పెంచారంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది పడుతుంది పిల్లల నుంచి. దాని గురించి మీరు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా 4 ఏళ్ళ ముందు 22 ఏళ్ళు అక్కడి నుంచి ఆవిడ బాధపడుతున్నాం. మీరు ఎప్పుడు సమస్య ఇది ఎప్పటి నుంచి ఈ సమస్య పెండింగ్ ఉంది? ఎప్పుడు తెలిసింది మీకు? 5 సంవత్సరాలు తెలిసింది సార్. మునుపు ఎక్కడ ఇబ్బంది? లేదు సార్. 5 సంవత్సరాలు మీకు అనుమానం మీకు రాలేదు? ఎప్పుడు వచ్చినా కానీ ప్రభుత్వ భూమి చెప్తున్నారని అన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు సార్. చేద్దామా, అందుకనే ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. నెలవారీ చేసుకుంటూ వస్తాం. మీకు చెప్తాను ఏం చేయాలి అధికారులు. మీరు
వీళ్ళందరూ చూశారు కదా. వీఆర్ సార్టింగ్ అవుట్ హియర్. ఎస్ సార్, ఈ రోజే 1B ఇచ్చేస్తాం సార్, అప్డేటెడ్ 1B. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు వెళ్ళి కూడా వెరిఫై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వారిది నమ్మా ఇందులో 2 సమస్య సార్. జేమ్స్ గారు, ఈ రోజు నుంచి మీ భూమిని గవర్నమెంట్ భూమిని తీసేసి పట్టా పంచాయతీ భూమి కింద మీకు జిరాయితీ కింద మీకు ఇచ్చేస్తాం. మీ భూమి మీకు ఈరోజు ఇచ్చేస్తుంది. మొత్తం కలిసి ఖాతా నెంబర్ కూడా క్రియేట్ చేసాం. 3839 ఖాతా నెంబరు. మొత్తం కూడా మీ ల్యాండ్ కూడా విస్తీర్ణం 5 ఎకరాల 29 సెంట్లు. మొత్తం మీ భూమిని మీకు ఈరోజే పట్టా ఇస్తున్నాం. పిఎల్ నెంబర్ కూడా 2876. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని లావాదేవీలన్నీ కూడా అడంగల్ అని 1B ఇస్తున్నాను సార్. అడంగల్ ఇది 1B 2 కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు స్వేచ్ఛగా మీ భూమి మీద సర్వ హక్కులు మీరు పొందొచ్చు. ఈ భూమి సరేనా? వాళ్ళకి తీసుకోండి మీరు. ప్రభుత్వ భూమిని పెట్టారు. అన్ని పట్టాలు మరి పొంది సార్. ఇప్పుడు పట్టా జిరాయితీ ఇచ్చి ఈ భూమి అంతా కూడా మీ భూమి మొత్తం కూడా ఖాతా నెంబర్లు కూడా ఇచ్చారు. 1359 ఆ విధంగా 4-5 ఖాతా నెంబర్లు వస్తున్నాయి. భూమి కూడా 5 ఎకరాల 49 సెంట్ల మీది. అది మీకు ఈరోజు హ్యాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 1B కూడా ఇస్తున్నాం. మీ కంప్యూటర్లో కూడా అన్ని సిద్ధంగా ఉంటాయి. మీరు సర్వహక్కులు మీరు ఉంటాయి. మీ అన్నదమ్ముళ్ళు మళ్ళీ కొట్టుకోకుండా ఎందుకంటే పంచుకున్నారు కాబట్టి కరెక్ట్గా లిటిగేషన్ జాగ్రత్త. కొన్ని ఇక్కడ అన్నదమ్ములు కొట్టుకోండి, అది గొడవగా. ఇప్పుడు ఇది పాత దాంట్లో ప్రభుత్వ భూములు ఉంది. ఇది ఇక్కడ ఈ ఫైల్ ఉన్న వేరేగా ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే ఒకప్పుడు ప్రభుత్వ భూమి కింద పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2 ఎకరాల 46 సెంట్ల జనా అందరికి ఇప్పుడు ఇస్తే ఎలా మీరు చేసుకున్నారు? పది ఎకరాల 42 సెంట్ల మొత్తం. ఇందులో మీద 1 ఎకరా, మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నాయి. నీ పేరు మేరమ్మ. నీ పేరు మేరమ్మ. మొత్తం కలిసి బోధనపు సీత, భర్త సత్యనారాయణ, సీత, బోధనపు అదే నాగమణి ఉంది. నాగమణి గారు అక్కడ ఉన్నారు. సత్యశ్రీ ధర పేరు వెంకట, బోధన శ్రీనివాసరావు, వెంకటేశు, మేరమ్మ. మీ భర్త పేరు కనకయ్యమ్మ. కనకయ్య, బోధనపు సీత, సత్యనారాయణ. ఓకే అమ్మ. చాలా సంతోషం.
ఇంకా కొన్ని ఇక్కడ పెడతాం సార్. 5 విలేజ్లో ఇంకా ఉన్నారు సార్. కూర్చోండి. చెప్పండి. రంగనాయకులు కేజం 1B. నీ పేరేంటి? నా పేరు పాతనాడు చంద్రయ్య. చంద్రయ్య. పెట్టుకోండి. ఆ పని చేయదు. కూర్చోమా. ఎంత బాగుంది, ఏంటి సమస్య? కూర్చో బాగా కూర్చో. లేవు ఏంటి, ఎంత భూమి? నాది ఎక్కడ సంవత్సరాలు పెట్టింది. మా పాప చిన్నది. నేను కొని 20 సంవత్సరాలు కలిగి. అది ఈ మధ్య మాకు రిజిస్ట్రేషన్ అవ్వకుండా మాకు పొడుగు ఎప్పటి నుంచి మీకు రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఇప్పుడు 5 సంవత్సరాలు జరుగుతుందండి. 5-6 మీ దాని వల్ల మాకు పట్టాలు వచ్చేసేయండి. మీ పేరు ఎప్పుడు మర్చిపోండి. మనం అధికార అన్ని సమస్యల పరిష్కారం చేస్తున్నాం కదా. కూర్చోండి, మీరు కూర్చోండి. అందరినీ తీసుకోండి. సూర్యకుమార్. ఎంతమంది భూమి? ఎకరం అమ్మగారు అమ్మ అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. 4 సంవత్సరాలు నాకు వచ్చి అందులో నాకు హాస్టల్లో ఇచ్చున్నాను. ఆమెకి చేయలేదు. రాత్రి చేయాలంటే రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు మీ దయ వల్ల మాకు కట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మమ్మల్ని పిక్ వచ్చింది. మాకు మీ దయ వల్ల మీకు మా కుటుంబాలు ఇదేంటి మాకు ఎన్నో సహాయం చేసి మాకు చాలా ఇది ఉన్నాము. చాలా బాగుంటున్నాం. నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు మాకు కావాలి. నెక్స్ట్ అది మర్చిపోండి. 82లో మ్యారేజ్ అయింది. 82 సంవత్సరాలు ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఓటు వచ్చింది నాకు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు అండి. నేను ఇప్పుడు మారలేదండి. పాపలక్ష్మీరెడ్డి పక్కన మా ఇల్లు. మా మాన ప్రోగ్రామ్ పొలం నాయుడి పెద్ద నాయుడు. నాకు 5 ఎకరాల భూమి ఉంది. అది అనాధీన భూమి ప్రభుత్వ భూమికి ముడిపోయింది. అది ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దానికి క్లియర్ చేసి పట్టా ఇప్పించారు. మీకు తెలుసు ఎప్పటి నుంచి ఉంటుంది మీకు? మీ నాన్నగారి వాళ్ళతో కానీ ఎప్పటి నుంచి? కూర్చోండి. 15 సంవత్సరాలుగా అలాగే ఉంది సార్. అది ఎప్పటి నుంచి 15 ఏళ్ళు. మీదిగో అండి. మాది 22A పెట్టారండి. ఎప్పటి నుంచి ఉంది? 22A 2019 అలా నుంచి ఉందండి. 19 నుంచి ఉంది. మీ దగ్గర వల్ల మార్చారండి. చాలా ధన్యవాదాలు సార్. మీదండి? శ్రీనివాస్ అండి. అది గ్రామం సార్. మాది 5 ఎకరాల 60 సెంట్ భూమి ఉంది సార్. 22A ఉంది. ఆ 22A అనేది ఇప్పుడు పరిష్కరించి మాకు పట్టాలి. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు శ్రీనివాసం సార్. మాది 5 ఎకరాల 20 సెంట్లు అండి. 22A ఉందండి. అది మధ్యనే తీసి మాకు సాయం చేసినందుకు చాలా కోరుకుంటారు. నా పేరు వెంకటరామచంద్రరాజు. రామమాట మా భూమిని పొలిటికల్ సపోర్ట్ ప్లాన్స్ అని చెప్పి 2016లోనే 22A పెట్టారు. A1 ఏలో చేశారు. దీని గురించి నేను 2017 మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి కలిసాను. కలెక్టర్ గారు అది చూసి ఆ విషయం అందులో పొలిటికల్ ల్యాండ్ అని 1954 భూములని శాంక్షన్ చేసి ఉన్నాయని చూసి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసి మాట్లాడి వెంటనే వాటిని తొలగించడానికి మేము పెట్టిన అర్జీని మాకు రిటర్న్ ఇచ్చేసారు. 2017 డిసెంబర్ నెలనే మేము పెట్టిన అర్జీ వెనక్కి ఇచ్చేసి మీరు అర్జీలు పెట్టడానికి వీల్లేదు, ఇది మా రెవెన్యూలో చిన్న పొరపాటు, మీరు ఈ భూముల్ని తక్షణం తొలగించాలని చెప్పి వెంటనే ఆవిడ ఆ రోజున కలెక్టర్ గారు జేసీ మేడం ఇద్దరు కూడా మాకు రైతులందరినీ కూడా వెనక్కి తిప్పించేసి వెంటనే భూములన్నింటినీ తిరిగి 22A నుండి తీసేయడం జరిగింది. తీసేసిన లిస్టు మే నెల 12వ తారీఖున మన రిజిస్ట్రార్స్కి వచ్చింది. రిజిస్ట్రార్స్కి వచ్చాక రిజిస్ట్రార్స్ దాని మీద పెండింగ్ పెట్టి ఉంచేసారు. ఏంటంటే తిరిగి నేను మళ్ళీ 4 నెలల తర్వాత ఇల్లు అడిగితే ఇది ఈలో ఉంటే కలెక్టర్ గారికి సంబంధం లేదు, ఈలో ఉంటే కలెక్టర్ గారికి తీయడానికి ఇల్లేదు మరి అప్పుడు మాకు చెప్తున్నారు. ఇదే విషయం మళ్ళీ నేను తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. 2018 నవంబర్ డిసెంబర్ నెలలో ఇది కలిసి మాట్లాడాను. ఆయన వెంటనే క్యాకేసి రిజిస్టర్ గారు రమ్మను
మీకోసం కార్యక్రమాల్లో రిజిస్టర్ గారిని, జిల్లా రిజిస్టర్ గారిని అడిగి ఏంటి ఎందుకు అడిగారు ఏంటని అడిగితే వాళ్ళు ఏదో కారణాలు చెప్తే నాకు ఎట్లా రాసింది అని చెప్పి అడగడం, వాళ్ళు రాసి ఇవ్వడం, వెంటనే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారి దగ్గర నుంచి వివరణ తీసుకున్నాండి. మళ్ళీ తీసేటప్పుడు అన్ని చేసే టైంలో ఎలక్షన్ కూడా వచ్చింది. సరిగ్గా డిసెంబర్ నెల 2000 అధికారులు మారటం అండి, ఉన్న అధికారులు వెళ్ళటం, మళ్ళీ వెళ్ళటం, ఆ ప్రభుత్వం మారటం. ఆ రోజు నుంచి పడ్డాం సార్ నరకం. మాకు తెలిసిన 6 నెలలు 5 నెలల్లో మా భూమి తిరిగి మా చేతికి వచ్చిన భూమి మళ్ళీ అన్ని సమస్యలు వచ్చాయి, మీకు అన్ని పరిష్కారం చేస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పుడు అన్ని భూములు మాది 1920 ప్రాంతంలో 9 లోన్ రాదు. పాప మ్యారేజ్ చేసేది 17 పాప రాయాలన్నా వీళ్ళు పడతాం, చాలా ఇబ్బంది పడతాం తిరుగుతున్నామండి. ఇప్పుడు వల్ల అది స్పీడ్ అయిందని నా పేరు రామయాల స్వామి అండి. 1919 బ్యాంకులో సొసైటీలో పెట్టానండి. లోన్ రావాలని ఏంటంటే 22 ఉందని అన్నానండి. నాకు ఉన్నది ఒక ఎకరం అవుతుంది. అదే డబ్బులు రాకుండా నాన్న ఇబ్బంది పడింది. పిల్లలు చదివించుకుంటాకే స్కిల్ చేసుకుంటాకే ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డానండి. ఈ డ్రైవర్ ఈ సహాయం చేసి పెట్టాను. మీకు మరవలేదు. నమస్కారం. శ్రీనివాస్ నాకు 2 ఎకరాల భూమి ఉంది. అది 22 ఉందని తెలిసిందండి. నేను అమ్ముకుందాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడు తెలిసింది నీకు? అంతకుముందు నాకు తెలియదు అండి. ఎప్పుడు నుంచి ఉందో కూడా నాకు తెలియదు. అప్పుడు అమ్ముకుందాం అని అంటే అది 22 ఉంది, రిజిస్ట్రేషన్ ఎవరికీ అవ్వవు అని అన్నారు. అంటే పిల్లల చదువుల గురించి, నాకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి అమ్ముకుందాం అనుకున్నాను. అంటే అది కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ అమ్ముకోవడానికి కూడా కుదరగా చాలా బాధలు పడతారు. ఇప్పుడు ఏమన్నా విముక్తి కల్పిస్తే మేము మీ దయచేస్తాం. మీరు అన్ని ఇస్తున్నాం, మీకు పట్టాలు ఇస్తున్నాం, అన్ని వెరిఫై చేశారు. ఈ రోజు నుంచి ఏవైతే మీరు 2 సంవత్సరాలు బాధపడ్డారో ఆ బాధలన్నీ కూడా మర్చిపోయే రోజు వచ్చింది. ఈ రోజు నుంచి ఫ్రీ హోల్డ్ చేసి మీ పేరుతో పట్టా కూడా ఇచ్చేస్తాం. కాబట్టి ఇక రాబోయే రోజులు ఈకేవైసీ కూడా అన్ని కూడా పెట్టి చేశారు. కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా పెట్టి వేరే వాళ్ళని మీ భూమి మార్చకుండా శాశ్వతంగా మీ భూమి మీ హక్కు కింద మీకు అందజెప్తున్నా. ఇవన్నీ కొన్ని సమస్యలు 8 దశాబ్దాల కంటే 80 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. ఒక పక్క మీరు ఒక సమస్య, వాళ్ళని చూస్తే 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా పరిష్కారం చేస్తున్నాం. ఇటీవల కాలంలో కొన్ని భూములు 22A కింద పెట్టారు. 4-5 సంవత్సరాలు ఇష్టానుసారంగా అన్ని కూడా పరిష్కారం చేసి విముక్తి కల్పిస్తున్నాం. మీరందరూ ఆనందంగా ఉండాలి, బాధపడకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ భూమి మీ ఇష్టం, మీ సొంతం, మీ హక్కు. చాలా ధన్యవాదాలు. రండి, ఒకరొకరు రండి. బట్టా తీసుకున్న ముందుగా తీసుకోండి. రామ్మా. రండి, తీసుకోండి. రాబా. తీసుకోండి. సార్ దగ్గర తీసుకోండి. రండి. ఇట్లండి, అందరూ రండి. పక్కన ఎవరికి డబ్బులు ఇవ్వాలి కదా.
తీస్తారా? ఇవన్నీ ఇప్పుడు డీరోడ్ 2005 హైజనస్ పోర్టల్ మీ ఊర్లో ఈ రోజు 2115.66 ఎకరాలు మీరందరికీ పట్టాలు ఇస్తున్నాం. 3 గ్రామాల్లో అందరికీ పట్టాలు ఇస్తున్నాం. మీ సమస్య 940 మందికి విముక్తిగా చేస్తున్నాం. మీ భూమి మీ హక్కు ఇప్పటి నుంచి రికార్డ్ అప్డేట్ అయిపోయింది. ఈ రికార్డ్ ఎవరు మార్చలేదు. మీ భూమి మీకు స్వేచ్ఛ. Thank you.